రోడ్లు అవి బాగా డెవలప్ అవుతున్నాయి. 2020-47 అనే విజన్ మొన్న స్టార్ట్ చేశారు. త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది ఇంకా చెప్పాలంటే రీసెంట్గా మెట్రో గురించి కూడా జరిగింది, ప్రపోజల్ వచ్చింది, అప్రూవల్ కూడా అయినాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు సిటీ అనేది డెవలప్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. రీసెంట్గా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మొబైల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మొత్తం గవర్నమెంట్ సర్వీసులన్నీ అందులో ఓపెన్ అవుతున్నాయి. మనం గవర్నమెంట్ అంటే ఆఫీసులకు వెళ్లకుండా మనం ఎక్కడుండే డైరెక్ట్ మొబైల్ ద్వారానే చేయొచ్చు అని చెప్పారు. అది ఫస్ట్ వినంగానే వాట్సాప్ అంటే ఇప్పుడు కాల్స్ వస్తాయి, కాల్స్ అంటే మన డేటా అంతా వెళ్ళిపోతుంది, స్కామ్స్ జరుగుతాయేమో అనుకున్నాం. బట్ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఆయన పెట్టిన మీట్ విన్న తర్వాత వాట్సాప్ నుంచి మీకు ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ఉండవు, మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వడం తప్ప. మేము త్రూ వాట్సాప్లో మీరు ఒక ఫ్రెండ్కి ఎలా మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై వస్తుందో త్రూ వాట్సాపే మీకు మొత్తం రిప్లై జరుగుతుంది తప్ప ఎటువంటి కాల్స్ లింక్స్ ఏమి ఉండవు. మీకు ఏదైనా అప్లికేషన్ రిజెక్షన్ అయినా వాట్సాప్లోనే మెసేజ్ పంపిస్తాం, ఆర్ త్రూ మీ మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి జీమెయిల్ ద్వారా పంపిస్తాం అన్నారు. అవి విన్న తర్వాత ఓకే, ఇది స్కామ్స్ జరిగేది కాదు, గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని పెద్దవాళ్ళు ఎలాంటివైనా ఈజీగా చేసుకోగలరు. గవర్నమెంట్ అనేది చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది అని చూస్తున్నాము.